గంటకార విషయం ఏంది అట్లా అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది. ఇప్పుడే వేసిన కలపలే కదా, అందుకని అట్లా అనిపిస్తుంది. కలపలేదు కాబట్టి కనపడ్డది, అంత కారం వేసినావు కానీ. ఇది కారం ఉండదు ఎక్కువ, అందుకే కొంచెం అట్లానే గుప్పేస్తాను మొత్తం. బాగా ఏం గుప్పలేదు. ఎడవేరు పిల్లలు బయట ఆడుకుంటారు రోడ్డు మీద. హాలిడేస్ వచ్చినాయి ఇక వాళ్ళని ఇంట్లోనే ఇక ఇంట్లోనే మనకే బోరు కొడతా ఉంటుంది. వాళ్ళకి ఎట్లా ఉండాలని బయట పిల్లలతో ఆడుకుంటారు మొన్నటి నుంచే. తిరగని కొంచెం కాలాడుతుంది. అన్నమైంది. రోజు లేటుగా తింటాను, కొంచెం తొందర తింటామని తొందర వండుతాను. మధ్య వీడియోలు సరిగ్గా పెట్టట్లేదు, సరిగ్గా తీయట్లేదు. కొంచెం ఇక నువ్వు ఇప్పటికి అడుగుతానులే కానీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అని కాదులే కానీ టైం కుదరట్లేదు. నిద్ర ఉండాలి కదా, నైట్ షిఫ్ట్ కదా. ఎంత మంచిగా నిద్రపోతే నైట్ షిఫ్ట్ డ్యూటీ అంత మంచిగా చేసుకుంటాం. మళ్ళీ నిద్ర వచ్చి ఇబ్బంది అయింది అనుకో, ఇంకా అట్లా అని చెప్పేసి ఇక ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లేదు. ఎటు ఏమైనా కానీ వీడియోలు తీద్దాం పెడదామని అనిపిస్తుంది కానీ అసలు ఈ ఎండకు ఇబ్బందింతకు సరిగ్గా నిద్ర ఉండట్లేదు. కొద్దిసేపు ఫోన్ పట్టుకున్నా కూడా మస్తు హీట్ అయిపోతుంది అసలు ఫోన్. నీ ఎప్పుడు మామిడికాయలు తెచ్చిన గిట్ట కోసుకుని తింటారు ఎందుకు? పప్పులకైతే ఏం తెస్తాను నేను. పుల్లగా లేదు, పుల్లనే ఉంది. ఉప్పు కారం పెట్టుకుని తిన్నారు. టమాటా కోడిగుడ్డ వండుదాం అనుకున్నా. ఈ మిర్చీలు ఉన్నాయి, మిర్చీలతోటి బజ్జీలన్నా చేద్దాం అనుకున్నా. ఇక సప్పుడేకున్నా మళ్ళీ దూపు అవుతుందని. అదే చిప్స్ ఉంటే వేయించిన, తినడానికి కూడా ఏం లేవు పిల్లలకు, అందుకే ఇవి అయితే వేయించిన. ఇందాక తిన్నారు వాళ్ళు. తినడానికి ఏం లేవు. డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అంటే అదేదో పట్టుకొస్తలే కానీ నైట్ షిఫ్ట్ కదా, చీకట్లో పోయి చీకట్లో వచ్చుడే అంత. బియ్యం పోస్తే బాగుంది ఇందులో డబ్బలో. ఓ మర్చిపోయినా నేను నిజంగా. రోజు అట్నే పోతుంది. బత్త పట్టుకొచ్చి పోస్తే అయిపోతుందిలే కానీ, లేకపోతే ఆడి పట్టుకుపోయి పోసి వద్దులే ఇక అంత డబల్ ఎందుకు. పోయిందా, ఊడిందా? కూర అయింది. ఇదేంటి? ఏది చల్లన్నం, అది అన్నం పాలు. ఇల్లుకి పోయిపోయినాం వల్ల పాల్కొని నువ్వే తాగుతావా? అంటే వస్తే పోతావా? రాలేదని అంటానుగా. పిల్లలు పెట్టింది మళ్ళీ ఎక్కడుందో కానీ, చిన్న చిన్న పిల్లలు పాపలు భలే ఉన్నాయి తెలుసా. బా ఈ ఎండకి ఇంతకు ఏడ పెడతాందో వాటిని అయితే తీసుకుపోయి. గిన్నెలు దోమలే, ఇంకా గిన్నెలు దోమలు. వెళ్తూ పోయిందా బయట? పోతుంది. ఓకే అయిపోయా. బండి అయితే ఎండకు చచ్చిపోతుంది, ఎడబెట్టాలని అర్థం కావట్లేదు. ఓ చాలానే ఉన్నాయి ఇక నడువు తొందరగా కడుక్కుంది. ఏరి పిల్లలు ఆడుకునేటప్పుడు వీడియో తీయండి అనేసి పెట్టిరు ఉమాదేవి గారు. పెద్దోడా వాళ్ళు ఆడతారులే పిల్లలు. రిచ్చమ్మ కనిపెట్టింది. ఏంది? సబ్బు బోర్ల సబ్బు. బయట లైట్ ఇద్దాం. సగం ముక్కలు చేసి వాడతాను. పొదుపా కరుగుతుంది కదా. నువ్వు నీళ్ళు పోసుడు ఎక్కువ అవుతుంది కదా. నీళ్ళేం పోయాను. ఎన్నడన్నా ప్లేట్లలో నీళ్ళు ఉన్నాయా? బయట ఉన్నాయి కాబట్టి అంటాను నేను, లేకపోతే నేను ఎందుకంటే చెప్పు. ఎప్పుడో ఒకసారి పడ్డాయేమో, పిల్లలు పడేసినా ఇక నన్నే ఉంటారు. బయట లైట్ ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు ఏడైనా కూడా చీకటి కావట్లేదు. అవునా? ఏడైనా చీకటి కావట్లేదు. వీడియోలు టైంకి పెట్టాలి, టైంకి అందియాలని అనిపిస్తుంది కానీ కుదరట్లేదు. మనకు వేరే పని ఏం లేకుండా ఉంటే, ఖాళీగా ఉంటే చేసుకుంటూ పెట్టుకుంటూ పోతే అది వేరు. ఒక పక్క నేను డ్యూటీ చేసుకోవాలి, ఒక పక్క కొంతమంది ఏంటంటే ఎనీ టైం ఇక వీడియోలకే కేటాయిస్తారు టైమింగ్. వాళ్ళకి వేరే పని ఏమి ఉండకపోయి ఉంటే వీడియోలు ఇట్లా ఉన్న వాళ్ళు ఉంటుంది చూసినా, ఇక వాళ్ళకి ఇప్పుడు ఏంది ఖాళీ కదా, ఇప్పుడు ఏమంత ఉండదు వర్క్ వ్యవసాయం చేసే వాళ్ళకి. వీడియో తీసుకోవడానికి
నేను ట్రై చేసిన ఫ్రెండ్స్ ఇందాకలా, కాకపోతే మాకు వెళ్తురు కరెక్ట్ గా కొట్టట్లేదు అనమాట. చీకటి వస్తుంది ఫేస్ రూమ్ లో క్లారిటీ ఉండదు, అందుకే ఎక్కువ ఆలోచిస్తాం అన్నమాట. రూమ్ లో తీయాలా వద్దా అనేది ఆ గోడలకు సున్నం ఎప్పుడు వేసారో ఏమో. మనం తెల్ల సున్నం వేస్తే కొంచెం బ్రైట్నెస్ కొడుతుంది. ఇది ఇప్పటి ఇల్లు కాదులే, ఎప్పుడో వేసింది. ఇగో కూర బంద్ చేసిరాపో, కూర బంద్ చేసి కలిపి బంద్ చేస్తే తర్వాత నీకు పెడతాను. ఏమి వచ్చిందా? బంద్ చేయాలా? అన్నం బంద్ చేసినావా? తొందర రుద్దేసుకోండి. ఆ బియ్యం డబ్బాల బియ్యం పోద్దాం. బస్స గుంజుకొస్తా కానీ సగం అయింది, ఇప్పుడు సగం అయినాక పోతా అంటారు కదా. ఏం కాదు లేపాటు ఏమవుతుంది కానీ. అయిపోయింది ఆట. కాలు కడుక్కున్నావు మంచిగా. కొత్తగా రోడ్డు మీద పోయి ఆడండి, చేసేది ఏమున్నది. ఇక బియ్యం పోతాం అన్న డబ్బాలో. టైం అవుతుంది అందుకే. అయిపోయింది ఆట, అయిపోయింది. కంప్లీట్. సాధారణం పెడతా మొత్తం నేనే. టీ వేడన్నంది, టీ ఏదంతా పెట్టి మళ్ళీ సన్నంలో కొంచెం పెడతాం మళ్ళీ అలా. మరి అంత అన్నం ఉన్నప్పుడు ఉండాలా మరి. పొద్దున అన్నం కొంచెం అన్నం మీద పైన పెట్టకపోయినావా? కొంచెం వేడైతుంది. పొద్దుడికి ఎందుకు ఖరాబ్ అవుతుంది? ఇప్పుడు తినరా? ఏంది బిడ్డ? టీవీయా? టీవీ కొద్దిసేపు వద్దావు, తర్వాత పెట్టుకున్నాం ఫ్యాన్ వచ్చినాక. నీ డిమాండ్ చేసుడు అవుతుంది, దెబ్బలు పడతాయి చెప్తాను. నువ్వు అంత అన్నం పెడితే తినుకుంటా కూర్చునే అంత టైం నాకు లేదు, అందుకే నేను వద్దని చెప్తాను. నేను అంత అన్నం మిగులుతా నేను ఎట్లుంది తిన్నాక చెప్పు. బాగానే ఉంది, ఒక ముద్దలో తెలుస్తుంది కూర టేస్ట్. అబ్బో బాగుంది. ఓకే. బాగాలేకపోతే ఫస్ట్ ముద్దకే తేడా కొట్టేస్తుంది. అన్నం తినబుద్ధి అది. బాగుంటే బాగున్నది అనాలా, లేకపోతే లేదనాలా. రిచ్ అమ్మ అయితే అట్నే చెప్తుంది. బాగుంటే బాగుందంటది, లేకపోతే బాగాలేదంటది. కదా అన్నం కూర అయితే అయింది. ఇక వాళ్ళకి స్నానాలు పోయాలి, ఆడుకుంటారు కదా, కొంచెం అలసిపోతారు ఎండకి. అందుకే ఇక తానం పోసి అన్నం తినిపించి పనుకోబెడతాయి. మంచిగా లైట్ ఉంది కదా రోడ్డు మీద, వీధి లైట్ ఉండేసరికి ఆడతారు మంచిగా. బాగుందా? మొన్న ఒకసారి వండినప్పుడు మంచిగా ఉంది అన్నావు కదా, అందుకే ఆ టైప్లోనే వండుదామని అనుకున్నా. ఇక అట్లనే కుదిరింది, అందుకే మరి కథమే. బా చిన్నప్పుడు ఎక్కువ తినకపోయి తెలుసా నేను ఈ కూర. గోడ్చిక్కుడుకాయ ఈ కూర అంటేనే అంత దూరం ఉండేది. సర్లే తినిగా.